ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీరు నడుస్తున్న భూమి, మీరు తాగే నీరు, మీరు పీల్చే గాలి, ఈ లోకానికి వెలుగునిచ్చే సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఒకే శక్తి రూపమని ఊహించండి. ఆ శక్తి ఎవరో తెలుసా? అతడే మహాదేవుడు, జగన్నాథుడు, విశ్వరూపి, ఆ మహాశివుడు. వేదాలలో ఈ విధంగా ఉంటుంది: సర్వం శివమయం. ఈ జగత్తులో కనిపించేది, కనిపించనిది, శక్తి, మూలకం, తత్వం అన్నీ శివుడే. కానీ ఆ సత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి పురాణాలు ఒక అద్భుతమైన రహస్యం చెబుతున్నాయి. అవే శివుడి అష్టమూర్తులు. లింగ పురాణంలో ఇలా ఉంటుంది: భూమ్యాదిన్యష్టమూర్తినా శివస్య స్థితిరిష్యతే. అంటే భూమి మొదలైన 8 తత్వాల్లో శివుడు స్థితి చేసి ఉన్నాడు. ఈ రూపాలనే అష్టమూర్తులు అంటారు. ఆ 8 రూపాలు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞం. ఋగ్వేదంలో రుద్రుణ్ణి స్తుతిస్తూ ఇలా చెప్పారు: నమస్తే భూమ్యై నమ, ఆపహ నమో అగ్నేయ, నమో వాయవే, నమో రుద్రాయ ఆకాశాయ చ. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అన్నీ రుద్రస్వరూపమే. శుక్ల యజుర్వేదంలోనూ శివుడిని అష్టమూర్తులుగా స్తుతిస్తూ ఒక శ్లోకం ఈ విధంగా ఉంటుంది: భూమిర్వ్యాపః హుతాశచ్చ వాయురాకాశమేవచ సూర్యచంద్రమచ్చైవ యజ్ఞచ్చైవ మహేశ్వరః. లింగ పురాణం ప్రకారం శివుడు విశ్వరూపంగా భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా అష్టమూర్తుల రూపంలో స్థితి చేశాడని ఉంటుంది. శివపురాణం ప్రకారం ఈ మూర్తులను పూజించడం ద్వారా శివుని సాక్షాత్కారం పొందవచ్చని చెబుతుంది. భాగవత పురాణం ప్రకారం జగమంతా శివస్వరూపమే అని, ఆ విశ్వరూపం అష్టమూర్తుల ద్వారా తెలుస్తుందని వర్ణించింది. ఇప్పుడు శివుడి అష్టమూర్తుల గురించి ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాం. మొదటిది భూమి. భూతల్లి అన్నిటినీ భరిస్తుంది. మన పాదాల కింద ఉన్న నేల మనకు ఆహారం ఇస్తుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని పోషిస్తుంది. లింగ పురాణంలో ఇలా ఉంటుంది: ధరాతలే శివస్తిష్టతి ధరణ్యా రూపధారకః. అంటే భూమి రూపంలోని శివుడు అన్ని లోకాలను ధరిస్తున్నాడు. మనిషి శరీరము భూమితోనే తయారైంది. ఎముకలు, మాంసం ఇవన్నీ భూమితత్వం. కాబట్టి మన శరీరమే శివస్వరూపం. రెండవ మూర్తి నీరు. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. మన రక్తం, కన్నీరు, చెమట అన్నీ నీరే. శివుడు గంగాధరుడు. ఆయన జటలో ప్రవహించే గంగ పవిత్రతకు ప్రతీక. శివపురాణం ప్రకారం జలమేవా శివోరూపం శాంతి, ప్రీతి, కృపాకరః. నీరు మన లోపలి కలుషితత్వాన్ని శుద్ధి చేస్తుంది. అలానే శివుని స్మరణ మన పాపాలను శుద్ధి చేస్తుంది. మూడవ మూర్తి అగ్ని. అగ్ని పరివర్తనానికి ప్రతీక. అగ్నిలో అన్నీ భస్మమవుతాయి, మళ్ళీ కొత్త జీవితం పుడుతుంది. త్రిపురాసుర సంహారంలో శివుడి 3వ కన్ను నుండి వెలువడిన అగ్ని విశ్వమంతా వ్యాపించింది. అది పాపాన్ని దహనం చేసింది, భక్తిని కాపాడింది. వేదాలలో ఇలా ఉంటుంది: అగ్నిర్దేవానాం ప్రథమః పూజ్యతమః శివరూపధారి. యజ్ఞంలో అగ్ని లేకపోతే దానం చేరదు. అలాగే భక్తి శివుణ్ణి చేరాలంటే మనలోని అగ్ని, భక్తి జ్వాల అవసరం. నాలుగవ మూర్తి గాలి. వాయువు అంటే ప్రాణశక్తి. గాలి లేకపోతే జీవం లేదు. ప్రాణేశ్వరుడు శివుడు. ప్రతి ప్రాణిలో ఆయన శ్వాస రూపంలో ఉన్నాడు. లింగ పురాణం ప్రకారం వాయు రూపధరః శంభుః సర్వ ప్రాణేశ్వరః శివః. ప్రతి శ్వాసలో శివుడి సాక్షాత్కారం ఉంది. యోగులు ప్రాణాయామం ద్వారా శివుణ్ణి అనుభవిస్తారు. ఐదవ మూర్తి ఆకాశం. ఆకాశం అంటే అనంతం. అది కనబడదు, కానీ అన్నిటినీ తనలో ఉంచుకుంటుంది. శివపురాణంలో ఒక శ్లోకంలో ఇలా ఉంటుంది: ఆకాశలింగము శంభుః సర్వవ్యాపీ మహేశ్వరః. అందుకే మన ఆలోచనలు, మన కళలు, మన కర్మలన్నీ ఆకాశంలోనే లిఖించబడతాయి. అందుకే శివుడు ఆకాశమూర్తిగా నిలుస్తాడు. ఆరవ మూర్తి సూర్యుడు. సూర్యుడు కాంతి, శక్తి, జీవానికి మూలం. సూర్యుడు లేకపోతే జీవం లేదు. లింగ పురాణంలో ఇలా ఉంటుంది: సూర్యో రుద్రాత్మకః ప్రోక్తః సర్వలోక ప్రకాశకః. ఉదయించే సూర్యుడు శివుడి ఆశీర్వాదం. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయడం శివారాధన చేయడమే. ఏడవ మూర్తి చంద్రుడు. శివుడు జటలో ధరించిన చంద్రుడు కేవలం అలంకారం కాదు. సముద్ర మదనం సమయంలో హలాహల విషాన్ని తాగినప్పుడు ఆయన శరీరం వేడెక్కింది. అప్పుడు దేవతలు చల్లబరిచేందుకు చంద్రుడిని ఆయన తలపై ఉంచారు. అందుకే చంద్రుడు శాంతి, కరుణ, చల్లదనంకి ప్రతీక. శివపురాణంలో ఇలా ఉంటుంది: చంద్రములో మహాదేవః శాంతికరః కరుణానిధిః. ఎనిమిదవది యజ్ఞం. యజ్ఞం అంటే త్యాగం. స్వార్థం లేకుండా చేసే దానం, సమర్పణ, అదే యజ్ఞం. బ్రహ్మ యజ్ఞ సమయంలో శివుడు వీరభద్రుని రూపంలో దానిని భగ్నం చేశాడు. ఎందుకంటే అది గర్వంతో కూడినది. కానీ నిజమైన యజ్ఞం మనసు, ప్రాణం, ఆత్మ అన్నిటినీ శివునికి అర్పించడం. శివపురాణంలో ఇలా ఉంటుంది: యజ్ఞోహి మహాదేవః త్యాగరూపో దయానిధిః. కాబట్టి మనిషి శరీరమే శివాలయం. ఈ భూమి శరీర స్థిరత్వం, నీరు రక్తం, అగ్ని జీర్ణాగ్ని, గాలి శ్వాస, ఆకాశం మనస్సు, సూర్యుడు జ్ఞానం, చంద్రుడు మనశ్శాంతి.
యజ్ఞం సమర్పణ అంటే మనిషి లోపలి విశ్వమే శివ స్వరూపం. శివ పురాణం ప్రకారం యత్ర యత్ర భక్తో నమస్కుర్యాత్ తత్ర తత్ర మహేశ్వర అష్టమూర్తి రూపేణ తిష్టత్యేవా నిశ్చయం. అంటే భక్తుడు ఎక్కడ నమస్కరిస్తే అక్కడ శివుడు అష్టమూర్తుల రూపంలో ఉంటాడు. కాబట్టి మనం నడిచే భూమి శివుడే, మనం తాగే నీరు శివుడే, మన లోపలి శ్వాస శివుడే, మన మీద కాంతి పంచే సూర్య చంద్రులు శివుడే, మనం చేసే నిజమైన యజ్ఞం శివుడే. అందుకే వేదాలు సర్వం శివమయం శివోహం అని చెబుతాయి. ఈ వీడియోలో మీరు ఆ మహాదేవుడి గురించి కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి.